కానీ వాస్తవం సార్, అంటే మీరు రాహుల్ గాంధీ గారిని చూసినట్లయితే, అంటే మీరు అన్నారు ప్రధాని పదవి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆయన వదులుకున్నారు, మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆయన వదులుకున్నారు అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ 2014లో ఓడిపోయిన తర్వాత కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా అనేక రాష్ట్రాల్లో నీరసించి పోయినటువంటి పరిస్థితుల్లో ఆయన పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఇంకా నిరాకరిస్తా, నేను పూర్తి స్థాయి పొలిటీషియన్లో ఉండటానికి ఇష్టపడటం లేదు అనేటువంటి భావన మీ పార్టీ శ్రేణుల్లో వస్తుంది, దేశ రాజకీయాల్లో వస్తుంది. ఇదంతా ఆయన ఇమేజ్ని తగ్గించే ఇది కాదంటారా? ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు, సహనం లేనటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు. 2014లో ఓడిపోవటం అనేది సామాన్యంగా ప్రజాస్వామ్యంలో జరిగే ఒక ప్రక్రియ. 2 సీట్లే వచ్చినాయి ఒకసారి. ఇవాళ పెద్ద సీట్లు వచ్చి మేము గద్దె మీద కూర్చున్నామని చెప్పే బీజేపీ పార్టీకి 2 ఎంపీలే వచ్చినాయి భారతదేశం మొత్తంలో. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? అవసరమైన దానికంటే ఎక్కువ వచ్చినాయి కదా. 84లో 2 వచ్చినాయి. 2 ఒకసారి వచ్చినాయి చాలు. వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు కదా. మేము ఇవాళ అంటే ఇక్కడ పాయింట్ సార్, అంటే మీరు అర్థం చేసుకోవటం నన్ను కంప్లీట్ రాహుల్ గాంధీ నా సమాధానమే వింటోలా. ఎందుకు చెప్తున్నానంటే రాహుల్ గాంధీ సమాజాన్ని ఒకేసారి అందరినీ కూడా ఒక స్థాయికి తీసుకొని పోయి ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్, ప్రజల్ని శక్తివంతులు చేయాలి. మనం శక్తివంతులు కావాలని కాదు, ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్, ప్రజల్ని శక్తివంతులు చేస్తే ఈ దేశం నిరంతరం రక్షింపబడుతుంది. నువ్వు పోతే ఇందిరాగాంధీ పోయింది, పివి నరసింహరావు పోయాడు, నెహ్రూ గారు పోయాడు, దేశం పోయిందా? దేశంలో ప్రజలే దేశాన్ని రక్షించుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు ఈ ప్రజాస్వామ్యయుతంగా ప్రతి వ్యక్తికి సర్పంచ్, వార్డు మెంబరు, పైన ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు వీళ్ళే కాకుండా ప్రజలు కూడా ఎంపవర్ కావాలి. ఎంపవర్ అంటే తెలుగులో మనం సాధికారులై ఉండాలి. వాళ్ళ అధికారం వాళ్ళ చేతుల్లో పోయే విధంగా ఉండాలని ఇవాళ ఓడిపోయినవని భయపడటం. 54 సీట్లు 44 సీట్లు ఎన్నో వచ్చినాయి. ఇప్పుడు మాకు 10% రాలేదనుకో, 2 కంటే చాలా ఎక్కువ వచ్చినాయి. వచ్చినా ఇవాళ మీరు ఒక్కటి గమనించండి, నిజంగా రాహుల్ గాంధీ గారు ఏమీ పట్టించుకోకుండా, రాజకీయంకి ఇంట్రెస్ట్ లేకుండా, ప్రజల తరపున కాకుండా ఉంటే, మొన్న రాహుల్ గాంధీ గారు ఎక్కడికి వచ్చారు? మన సంగారెడ్డికి వచ్చారు కదా. సంగారెడ్డికి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు వస్తున్నారని వచ్చారు. రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత విని ఎంతో సంతోషపడ్డారు. చిన్న ఉదాహరణ చెప్తాను. రాహుల్ గాంధీ గారు మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రజలందరూ ఇంటికి వెళ్తున్నారు. నేను కూడా అక్కడి నుంచి తిరిగి మహబూబ్నగర్ దాకా చూశాను. ఎక్కడ కూడా ప్రజలు ఈ వైన్ షాపుల దగ్గర, బీర్ షాపుల దగ్గర లైన్లు కట్టలేరు. జనరల్గా పెద్ద మీటింగ్లు అయిన తర్వాత ఇంటికి పోయేటప్పుడు జనం అంతా అక్కడ నిలబడి ఆ పనిలో ఉంటారు. ఎందుకని లేరు? ప్రజలంతా ఈ రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటల నిశాలో, ఆయన ఇచ్చినటువంటి సందేశం యొక్క నిశా పూర్తయిపోయిందంటారా? ఈ నిశా అసలు అవసరమే లేకుండా పోయి ఎవడు చూసినా బ్రహ్మాండమైన మీటింగ్ జరిగింది, రాహుల్ గాంధీ గారు బాగా మాట్లాడాడు, ఆయన ప్రజల గురించి మాట్లాడాడు, దేశాన్ని గురించి మాట్లాడాడని మాట్లాడుకుంటూ పోయారు. నేను రాహుల్ గాంధీ గారు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన మాట్లాడిన ప్రతి మాట, భారతదేశ స్థాయిలో కానీ ఇక్కడ స్థాయిలో కానీ ఎక్కడ మాట్లాడినా ప్రజల సాధికారతని మనం ఏ రకంగా సాధించాలి. ఒక రాష్ట్రంలో ఒక నాయకుడు, మీరు చాలామంది నాయకులు అన్నారు కదా, ఒక నాయకుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే సరిపోదు, ఆ స్థాయికి సరిపోయే వాళ్ళు ఒక 100 మంది ఉండాలి మన దగ్గర. ఆ స్థాయికి సరిపోయే వాళ్ళు 100 మంది ఉండాలా, ఆ స్థానంలో కూర్చునేవాడు ఒక్కడు ఉండాలి. ఓకే, ఇది కాకుండా కాంగ్రెస్ పార్టీలో మనం మాట్లాడుకునేటటువంటి ప్రజల సిద్ధాంతాలు చర్చ జరగాల మన పార్టీలో. పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంటు దాకా అన్ని చోట్ల జరగాల, గ్రామం నుంచి ఢిల్లీ దాకా పార్టీ ఫోరంలో చర్చ జరగాలని చెప్పాడు. అందువల్లనే కాంగ్రెస్ పార్టీలో ఒపీనియన్స్ డిఫర్ అవుతుంటాయి. కావటమే ప్రజాస్వామ్యం. ఒకటే ఒపీనియన్ ఉండేది ఏంటి? చైనా, రష్యా. అది కూడా ఇప్పుడు మారుతుంది. కమ్యూనిస్ట్ పార్టీల్లో ఒకటేదే అని అంటారు.